హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. మళ్ళా సండే వచ్చేసింది. మన సండే స్పెషల్ నాన్ వెజ్ లేకపోతే ఇన్‌కంప్లీట్‌గా ఉంటుందబ్బా. ఏదో ఒకటి తినాల్సిందే. వీక్ మొత్తం ఏదైనా నాన్ వెజ్ తిన్నా గూడా సండే తినకపోతే మటుకు ఆ వీక్ అస్సలకంటే అస్సలకి బాగోదు. అంత స్పెషల్‌గా ఉండాలి అంటే నాన్ వెజ్ పడాల్సిందే అయితే. అయితే ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. చాలా తక్కువున్నారు. పదే పదే చెప్తున్నాను చేసుకోండి. అయితే ఇక ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. దానికి ఒక 3 టమోటాలు చిన్నవి అనమాట. అవి మీడియం సైజ్‌వి. 3 టమోటాలు మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఒక పాన్ పెట్టేసి ఆ పాన్‌లో 2 చెక్కలు, 2 మొగ్గలు, ఒక ఇలాచీ, కొంచెం అంటే ఒక 2 చిటికెలు ఇది షాజీరా వేసుకునేసేసి దాంట్లోనే 2 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు అలా బాగా వేయించుకునేస్తున్నాను. అలా వేయించుకునేటప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఈ వాటర్ ఉండటం వల్ల చిటపట అనేస్తుంది. కెమెరా మొత్తానికి కూడా పైన ఎక్కడ కెమెరా పోతుందేమో అనిపించే అంతగా పడుతుందనమాట. అయినా జాగ్రత్తగా అలా వేసి బాగా వేయించేసేసాను. బాగా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చి తీరాలి అంతే. అలా వచ్చిన తర్వాత మనది ఏదైతే టమోటా ప్యూరీ ఉందో దాన్ని వేసేసుకొని దాన్ని కూడా బాగా రోస్ట్ చేసుకోండి. ఎప్పటి వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత మటుకు. అలా సపరేట్ అయ్యాక ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకుని మళ్ళా బాగా వేయించేసేసేయండి. ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. చాలా చక్కగా ఉంటుందనమాట. మనం ఉప్పు కూడా వేసేసాం కదా! ఉప్పు, పసుపు వేయటం వల్ల మొత్తం వాటిలో ఉండే వాటర్ అంతా సపరేట్ అయిపోయి ఉంటుంది. అలా ఆయిలీగా వచ్చేసేయాలి. ఆయిల్ సపరేట్ అయిపోవాలి. అలా అయిపోయిన తర్వాత చికెన్ వేసేసుకోండి. చికెన్ బాగా కడుక్కోండి. కడుక్కున్నాక చికెన్ వేసి బాగా కలిపితే ఆల్రెడీ మన మసాలాలో మనం ఉప్పు వేస్తున్నాం కదా! దానివల్ల చికెన్‌లో ఉండే వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది. అలా సపరేట్ అయిపోయాక ముక్క ఆ విధంగా గట్టిపడుతుంది. అలా గట్టిపడిన తర్వాత దాంట్లోకి ఒక స్పూను కారప్పొడి వేసుకొని బాగా వేయించండి. కారం మటుకు బాగా వేగాలి. ఎంత బాగా వేగాలంటే మన ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు బాగా వేగాలి. దాంట్లోకి నేను ఒక చిన్న గుప్పెడు అంటే నా చేత్తో ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసేసుకొని బాగా కలిపేసేసాననమాట. బాగా కలిపి అలా పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసేసాను. అలా వదిలేయగానే చూడండి సిమ్మర్‌లో పెట్టి వదలటం వల్ల మొత్తం వాటర్ సపరేట్ అయ్యి ఆయిలు మొత్తం బాగా పట్టేసిందనమాట ఉప్పు, కారాలన్నీ. ఆ తర్వాత దానికి సరిపడన్ని వాటర్ పోసుకుంటున్నాను. అడ్జస్టబుల్ వాటర్ ఓన్లీ. అంటే ముక్కలు మునిగేంత మటుకే వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసేస్తే టేస్ట్ ఉండదు. అలా వేసేసేసి ఉప్పు చూసుకునేసేసి నేను ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్‌లో మనకి సరిపడంత సాల్ట్ వేసేసుకొని ప్లేట్ పెట్టేసి బాగా ఉడకనివ్వండి. ఎంత బాగా అంటే ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోవాలి. మన కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్‌గా రావాలి. ఎప్పుడు కూడా అండి చికెన్ గానీ, మటన్ గానీ ఓని మసాలాలేసి గ్రేవీలేసేయకండి. ఇలా కొంచెం తక్కువగా వేసుకోండి. అన్నీ వేయండి, తక్కువ వేయండి. ఇలా బాగా ఆయిల్ సపరేట్ అయిపోయాక ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసేసి అలా కలిపేసి దానిపైన కొత్తిమీర, కరివేపాకు 2 తురుముకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బావుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు. అందుకని కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని దానిపైన అలా వేశాను. అలా వేసి ఇంకొక 5, 10 నిమిషాలు వదిలేసేసాను. నాకు కన్సిస్టెన్సీ అనేది నాకు సరిపడా కన్సిస్టెన్సీ. అంటే ఏంటి అదిగోండి ముక్కలు అలా రావాలి. కిందకి వెళ్ళిపోవాలి పులుసు మొత్తం. పావు భాగం మాత్రమే. నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. మసాలాలన్నీ వేసుకోవాలి. కానీ తక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నాము అంటే టమ్మీ అస్సలు బాగోదు. మనం డైలీ చికెను, మటన్ ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా! అలా తినేటప్పుడు ఓని ఎక్కువ మసాలాలేసి థిక్ గ్రేవీలో వేసుకొని తినకండి. ఇలా పల్చగా అంటే మరీ పల్చగా కాదు, సెమీ గ్రేవీగా, సెమీ పులుసు ఉంది అంటే అన్నంలోకి ఉంటుంది. ఎంత తిన్నా కూడా మనకి ఏమీ కడుపులో ప్రాబ్లమ్ అన్నమాట రాదనమాట. అంత బావుంటుంది. ఇంకేముంది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయాక బాగా వేడిగా అప్పుడే ఉడికిన అన్నము, అప్పుడే మనకి చేసుకున్న చికెను 2 వేసుకుంటే పొగలొస్తూ అటు అన్నము కాలుతుంది, ఇటు కూర కాలుతుంది. 2 కాలిపోతుంది. చెయ్యి కూడా కాలిపోతుంది. ఇలా వేడిగా కలుపుకొని అన్నము ఒక ముక్క అలా పెట్టుకొని తింటూ ఉంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! మాటల్లో చెప్పలేము. నోరు ఊరిపోతుంది. అంత బావుంది అసలకి. మీకు కూడా అట్లాగే అనిపిస్తుంది గదా! మౌత్ వాటరింగ్ గదా! ఇంకెందుకబ్బా ఆలస్యం? వెళ్ళండి చికెన్ తెచ్చుకోండి. నేను చెప్పిన ప్రొసీజర్‌లో చేసుకోండి. బాగా సండేని ఎంజాయ్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.